నేను ఈరోజు కందట్టు చేయడం చూపిస్తున్నాను. ఈ కందట్టు కోసము ఒక అరకప్పు పెసలు ఒక 6 గంటలు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 150 గ్రాములు కందగడ్డ, అర చెంచా ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, 4 ఎండు మిరపకాయలు పెట్టుకున్నాను. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాము. మొదట కంద ముక్కలు మిక్సీ చేసుకుందాము. ఉప్పు వేసేద్దాము. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. సగం కంద ముక్కలు సగం తరిగాక పెసలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను. చివరిలో జీలకర్ర యాడ్ చేస్తాను. కొంచెం కంద గ్రైండ్ చేసిన పిండిలో జీలకర్ర వేసుకుందాము. కందట్టుకి పెంక పెట్టుకుని నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు కందట్టు వేసేసుకుందాము. ఇదిగోనండి, మూత పెట్టుకుందాము. ఒకవైపు అయిందండి, ఇది తిరిగేసుకుందాము. ఇదిగోండి, కందట్లు వేసేసానండి, రెడీ అయిపోయినాయండి. మేము ఈరోజు మెంతిబద్దలు కూడా చేశానండి. ఈ కందట్టు మెంతిబద్దలు వేసుకుని తింటామండి.